గ్రంథం, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి 55వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదువుకుందాం. మైక్ ఉంటే చక్కగా. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చబడుదురు, తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురద గొండ్ల చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చాలండి. ఇవి దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచన. 11వ వచనంలో అంటున్నాడు కదా, మీరు నిష్ఫలులుగా మరలకూడదు అని అంటున్నాడు. మరలటం అని అంటే ఏంటో తెలుసా? వచ్చి నిరాశగా వెళ్ళిపోవటం అనేది దాని అర్థం. అంటే నిష్ఫలం అంటే ఏ కార్యము చూడకుండా. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏమంటుందో తెలుసా? మీరు నా సన్నిధిలోనికి వచ్చారు గనుక మీరు నిరాశతోనూ నిష్ఫలులుగా మీరు తిరిగి వెళ్ళకూడదు. మరి మీరు ఎలా వెళ్ళాలి, ఎలాగుండాలి అని మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నాడు, మళ్ళీ చదువమ్మా. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. చూసారంటండి, ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలి? ఏమండి, ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలండి? దేవుని సన్నిధిలో నుండి మన గృహాలకి సంతోషముగా వెళ్ళాలి. కార్యము జరిగాక, నీ బలహీనతలు పోయాక, నీవు అనుకున్నది జరిగాక, నీవు కోరుకున్నది నీకు అందుబాటులోకి వచ్చాక మనకేం దొరుకుతుందంటండి? సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను సంతోషపరచాలని దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మరొకటి, నీవు నిష్ఫలులుగా ఉండకూడదు, నిష్ప్రయోజకుడుగా నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళకూడదు. నీ ఇంటికి సంతోషముగానే వెళ్ళాలనేది దేవుని ఉద్దేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానముతో వెళ్ళాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక బలహీనత ఉందనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టరు చూసి, ఏమండి 50-50 ఛాన్సెస్ అని అంటారు. ఏమండి ఏమంటారు? 50-50 ఛాన్సెస్. బ్రతికితే బ్రతకచ్చు, లేకపోతే లేదు. మేము ఇన్ని రోజులు గడువిస్తున్నాం, ఈలోపు చక్కగా స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంటే బ్రతికినట్టే, లేకపోతే లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చంట నీవు నిష్ఫలముగా, నీవు నీ కోరికను తీర్చుకోకుండా నీవు వెళ్ళకూడదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏం చేయాలి? కోరిక తీరబడాలి, మనము సంతోషంగా మన ఇంటికి వెళ్ళాలి అనంటే ఏం చేయాలి తెలుసా? 13వ వచనంలో అంటున్నాడు. 13వ వచనంలో, ముండ్ల చెట్లకు బదులుగా. చూసారంటండి, ఇక్కడ అంటున్నాడు, దేవుడు మానవులను తన పొలములో మనను ఒక చెట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు వారు ఒక గుడ్డివాడిని పిలిచి, ఇదిగో నీ యొక్క కళ్ళు ఆ కోనేటిలో కడుక్కో అని అనగానే ఆ కోనేటిలో కడుక్కున్న తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నారు,
ఇప్పుడు నీకేం కనబడుతుంది? ఇదిగో చెట్లులాగా మనుషులు అటు ఇటు తిరుగుతున్నట్టుగా కనబడుతుంది అని అన్నారు. ఏమన్నారంటండి? చెట్టులాగా అటు ఇటు ఊగుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా కనబడుతుంది. మానవులందరినీ కూడా చెట్లకు పోలుస్తున్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. దేనికి పోలుస్తున్నాడంటండి? చెట్లకు పోలుస్తున్నాడంట. అయితే ఈ చెట్లకు పోల్చిన తరువాత ఇక్కడ ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరకు రాకముందు, దేవుణ్ణి తెలుసుకోకముందు, దేవుణ్ణి ఎరగకముందు 2 లక్షణాలు కలిగి ఉన్నారట. ఒకటి ముండ్ల చెట్లకు సూచనగా చూపిస్తున్నాడు, రెండవది దోలగుండ్లకు సూచనగా చూపిస్తా ఉన్నాడు. మనం గమనించాలి, ఇవి 2 చెట్లే. ఏంటంటండి? ఇవి 2 చెట్లే. ఒకటేమో ముళ్ళ చెట్టు. ఏమండి? ముళ్ళు చాలా రకరకాలుగా ఉంటాయి. అవునంటారా కదా అంటారా? తుమ్మ ముళ్ళు ఉండిద్ది. ఏమండి? తుమ్మ ముళ్ళు ఉండిద్ది, మళ్ళీ చెవంత ముళ్ళు ఉండిద్ది, మళ్ళీ ఇక్లి చెట్టు అంటారు చూసావా? దాన్ని ఏమంటారు? ఇక్లి చెట్టేనా అనేది? ఆ ఇక్లి చెట్టుకి ముళ్ళు ఉండిద్ది. ఇంకా చాలా రకరకాలుగా. ఇంతకుముందు మరి మా ఇంటికి ముందు ఒక మరి బత్తాయి చెట్టు ఏమో ఉంది, అది ఇంత బారు ముళ్ళు ఉండేది. నారింజ చెట్ట, ఆ చెట్టుకి ఇంత బారు ముళ్ళు ఉండేది. అయితే యేసు ప్రభు వారు కూడా పాపులైన మనుషుల చేతికి అప్పగించబడ్డప్పుడంట ఆయనకి ముళ్ళ కిరీటమును పెట్టారంట. ఏ కిరీటం అంటండి? ముళ్ళు ఉన్నటువంటి ఆ ముళ్ళు ఉన్నటువంటి కిరీటం పెట్టి అలాగే దిగగొట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లో దిగబడి రక్తము దారలై కారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల ముళ్ళు. ఏ ముళ్ళు అంటండి? రకరకాల ముళ్ళు. ఈ ముళ్ళు రక్తాన్ని చూపిస్తుంది, గాయపరుస్తుంది, మనిషిని బాధపరుస్తుంది, ఏడిపిస్తుంది. కొంతమందికి ఏంటో తెలుసా? ఆ ముళ్ళు గుచ్చుకొని ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడెక్కడో లోపల బాడీలో నడుస్తూ ఉండిద్ది. ఏం చేస్తూ ఉండిద్దండి? లోపల నడుస్తూ ఉండిద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు ఎక్కడుందో చూసి ఆ ముళ్ళును తీసేస్తుంటారు. ముళ్ళు లాంటి జీవితము కలిగిన నీవు దేవుని దగ్గరకు వచ్చాక ముళ్ళ చెట్టుకు బదులుగా దేవదారు వృక్షమును దేవుడు మొలిపించాలనుకుంటున్నాడు. ముళ్ళు చెట్టుంటే దేవదారు వృక్షం మొలవదండి. ముళ్ళు చెట్టుంటే దేవదారు చెట్టు మొలవదు. దేవదారు చెట్టు ఎలా ఉంటుందో, దేవదారు చెట్టు దేనికి చుచ్చునో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13 నుండి. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికిని ఉన్నత పర్వతములన్నిటికిని చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ దేవదారు చెట్టు లెబనోను ప్రాంతములో, లెబనోను పర్వతం మీద ఈ చెట్లు మొలుస్తాయి అంట. లెబనోను పర్వతం మీద ఈ చెట్లు ఎంతెత్తో తెలుసండి? మనం తల ఎత్తి ఇలా చూడాలంటే బహుశా ఒక 200 అడుగులు ఎత్తుందనుకోండి, మనం చూడగలుగుతాం. మరి ఇంక అంతకంటే ఎక్కుతుంటే చూడగలుగుతామా?
ఇది దరిదాపుగా ఆకాశమునంటున్నంతగా ఎత్తు ఎదుగుతుందంట. 800 అడుగుల ఎత్తులో ఈ చెట్టు ఎదుగుతా ఉండిద్దంట. ఈ చెట్టును గురించి ఇంకా మనం చూసుకోవాలి అని అంటే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్లుంటిరి. దాని కొమ్మలు శృంగారములు. దాని కొమ్మలు ఎట్లాంటి ఏంటండి? ఒకటేమో బాగా ఎత్తులో ఉంటాయి, మరలా మనం ఇక్కడ చూస్తే అవి శృంగారముగా ఉంటాయంట. దాని గుబురు విశాలము. దాని కొన బహు ఎత్తైనదంట. అంటే దాని కొన అంటే దాని చివర భాగం చాలా ఎత్తుగా ఉంటుందంట. మనం గమనించాలి. మనం ఇవన్నీ కూడా చదువుకోవటానికి టైం లేదు. నేను కొద్దిగా క్లుప్తంగా నేను మీకు వివరించి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ యొక్క లెబనోను ప్రాంతానికంట దేవుడే ఈ దేవదారు చెట్లను మొలిపించాడంట. ఆ దేవదారు చెట్లను బట్టి ఆ యొక్క లెబనోను ప్రాంతానికి గొప్ప పేరు కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవాలయము కట్టించడానికి లెబనోను ప్రాంతం నుంచి ఈ దేవదారు చెట్లు దావీదు స్నేహితుడైన హీరాము రాజు ఏం చేశాడో తెలుసా? ఆ దేవాలయానికి కావలసిన కల్పంతో కూడా లెబనోను ప్రాంతం నుంచే తీసుకుని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కల్లా చాలా చిన్నగా ఒక పాయలాగా ఉంటుంది లెబనోను ప్రాంతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా అది చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ప్రాంతం. చాలా సౌందర్యంగా, చాలా ధనవంతులు ఆ ప్రాంతంలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒక కేవలము దేవదారు చెట్లు ఉండటం వలన. మనము చాలా మంది ఏం చేస్తారు తెలుసా? టేకు చెట్టు వాడతారు. దేని వాడతారంటండి? టేకు చెట్టు వాడతారు. టేకు కలుపులో వాడుతూ ఉంటారు. బాగా ఇంకా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నల్లగర్ర వాడుతూ ఉంటారు. ఇంకా ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా వాడుతుంటుంటారు. కనుక వాటికంటే శ్రేష్టమైనటువంటిది ఈ యొక్క దేవదారు చెట్టు. నిన్నంట ముళ్ళ చెట్టును మనం ఇష్టపడతామా? ఏమండి, ఈ దేవదారు చెట్టు చాలా సౌందర్యంగా, శృంగారంగా, మళ్ళీ ఇదంట సువాసన కలిగిందంట. ఏంటిదంటండి? నేను ఇది చదువుతున్నప్పుడు, దీని గురించి నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, చెట్టు ఎలాగా ఎంత సువాసన ఎలాగుంటుంది అని ఆలోచించినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. మనము లిల్లీ తోట మధ్య కూడా మనం వెళ్తున్నాం అనుకోండి, ఎలాంటి వాసన వచ్చిందండి? చెడ్డ వాసన వచ్చిద్దా? ఏమండి, ఎలాంటి వాసన వచ్చిందండి? చాలా కమ్మనైన వాసన వస్తుంది. మల్లి తోట చుట్టూ మనం తిరుగుతున్నప్పుడు మల్లెపూలు ఎలా వస్తాయంటండి? సంపంగి పూలు ఎలా వాసన వస్తాయండి? అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఇది కూడా సువాసన ఇచ్చేటువంటి చెట్టు. దేవుని స్తోత్రం. ఆనాటి కాలంలో వాడలకి 20 అడుగులు 30 అడుగులు ఏకంగా ఒకే కమ్మే కట్ చేయాలి అంటే దేవదారు వృక్షములను వాడేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ చెట్టులు మనం చూసినట్లయితే ముళ్ళ చెట్టుని ఎవరైనా ప్రేమిస్తారా? ముళ్ళ చెట్టు నీడకి ఎవరైనా రాగలుగుతారా? ముళ్ళ చెట్టుని ఎవరైనా ఆశ్రయిస్తారా? ఏమండి, ఎవరైనా ఇష్టపడతారా? ఇంటి ముందు పెట్టుకుంటారా ముళ్ళ చెట్టు? రేగి చెట్టు ముళ్ళు ఉంటాయి కదా,
ఆ రేగి చెట్టుని ఎవరైనా పెట్టుకుంటారా ముందు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎదుటి వారి దృష్టిలో ముళ్ళలాంటి గాయాలు చేసిన మాటల్లాంటి మాటలు మనలో ఉన్నాయి. ఏమన్నాయి అంటండి? ఆ ముళ్ళలాంటి గాయపరిచే మాటలు. ఆ రేగి చెట్టు ముళ్ళు పట్టిందనుకోండి, ఆ కొత్తగా కొనుక్కున్న చీర, ఆ చీర ఏమైందండి? దానికి పట్టిందనుకోండి, మరి 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా సరే దానికి పడితే ఏం చేసింది? 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారులే అని అది జాలి పడిదండి? జాలి పడదు, అది చించేస్తుంది. దాని స్వభావమే అలాంటి స్వభావం. మనం కూడా కొన్ని విషయాలలో, మన బంధువుల విషయాల్లో, లేకపోతే మన తోగుట్టు వారి విషయాల్లో ఎదుటి వారు బాగుంటే వారలేని స్వభావాలు, వాళ్ళకి వెనకమాల గుంటలో దొవుతూ ఉంటారు. యోసేపు అన్నలు ఏం చేశారంటండి? అతన్ని చంపాలని పట్టుకున్నారు. ఎవరు వీళ్ళు? ఎవరండి? సొంత రక్త సంబంధికులు. ఒక గుంటలో, లోతైన గుంటలో పడవేసేసారు. ఎవరండి వీళ్ళు? అలాంటి వాళ్ళు మన మధ్యలో లేకపోలేదా? ఏమండి, లేరేంటండి? అలాంటి మనస్తత్వాలు మనకు లేవా? ఒక్కోసారి పిల్లల్ని ఏం చేస్తారో తెలుసా? మనకు కోపం వస్తే ఆ పిల్లలు మన చేతిలో ఉన్నారని అలాగే ఎత్తి పడేస్తారు. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? కన్న తల్లి. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నావో తెలుసా? అలాంటి స్వభావం పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా, అలాంటి స్వభావం పెట్టుకొని నువ్వు ఎన్నిసార్లు చర్చికి వచ్చినా, అలాంటి స్వభావం పెట్టుకొని నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా, అలాంటి స్వభావం పెట్టుకొని ఎన్నిసార్లు మొక్కుబడి కానుకలు తీర్చుకున్నా, నీలో నుండి దేవదారు చెట్టు మొలవటం అసాధ్యం. దానికి బదులుగా అన్నాడు కానీ దాని ప్రక్కన అనలా. ఏమండి, అంతేనా? అంది. దానికి బదులుగా అంటే అదైనా ఉండాలి, లేకపోతే ఇదైనా ఉండాలి. మరి ఆ లెబనోను ప్రాంతంలో మీరు చూసినట్లయితే వాళ్ళు జాతీయ జెండా ఉంది. ఆ జాతీయ జెండా 3 రంగులు కలిగి ఉంటుంది. మధ్యలో తెలుపు కలర్ ఉంటుంది. ఆ తెలుపు కలర్ మీద ఈ యొక్క దేవదారు చెట్టు ఉంటుంది. కావాలంటే మీరు నెట్లో కొట్టి చూడండి, కనబడుతుంది. వాళ్ళకి ఆ యొక్క దేవదారు చెట్ల వలన దేవుడే కావాలని అక్కడ పుట్టించాడంట దేవదారు చెట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏమండి, మనం పెట్టిన చెట్లు ఎంత మటుకు ఎదుగుతాయండి? మనం నాటిన చెట్లు ఎంతకాలం పరిగొస్తాయండి? దేనికైనా ఉపయోగపడుతున్నాయండి? ఏమండి, ఎంతకాలం దాని వలన లాభం వస్తుందండి? ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడే గనక నిన్ను నాటితే, దేవుడే గనక నిన్ను ఆయన పొలములో నిన్ను నాటితే జీవితాంతం దేవుని మేలులు చూస్తావు. హల్లెలూయా. నీవు చాలా విలువైన వ్యక్తిగా కనబడతావు, చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా కనబడతావు. నిన్ను బట్టే నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టే నీ భర్తకు మేలు కలుగుతుంది, నిన్ను బట్టే నీ బిడ్డలకు మేలు కలుగుతుంది. అందుకని అబ్రహాం గారిని అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ వలన అనేకమైనటువంటి వంశములో దీవించబడును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ యొక్క లెబనోను ప్రాంతానికి ఆ దేవదారు చెట్ల వలననే ఆ ప్రాంతం అంతా కూడా ధనికులుగా అక్కడ కనబడతారు. పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు అసలు కనబడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పిచ్చి మొక్కలు ఎట్ట మొలుస్తాయో అక్కడంట దేవదారు చెట్లు అలాగా మొలిచి చాలా ఆకాశమునంటే అంత శిఖరానికి వెళ్ళిపోతాయంట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హెస్కేల్ గ్రంథం గురించి మా 31వ అధ్యాయంలో మీరు చదివితే ఇంకా బాగా క్లియర్గా మేఘాలు అంటుతాయంట. దాని కొనలు ఏమంటుంది ఏంటండి? మేఘాలు అంత హైట్లోకి చాలా విశాలంగా, చాలా గుబురుగా
ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము అంత సుశ్యామలముగా, నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా, నీవు మేలుకరమైన బిడ్డగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంటండి? చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి తల్లారా, ఏం చేయాలి? ఇప్పుడు కనపడతలే మీ విధానం. ఇక్కడేమో చక్కగా ముసుగులేసుకొని చక్కగా శ్రద్ధగా వాక్యం ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాయిని పక్కేయమన్నావు, వెయ్యిలా ఇక చూసుకో. ఇక్కడేమో టైం ఇంతసేపు ఉంచేశారు, ఇంటికి వెళ్ళేసరికి మీ అమ్మాయి నువ్వు చెప్పిన మాట వినాలా? అప్పుడు ఏం చేస్తావు? ఇట్రా ఇట్రా మంచిగా పిలుస్తావు, జుట్టు పట్టుకొని వంగేబెట్టి ఏం చేస్తాం? 2 గుద్దుతాం. ఏమండి చేసేవాళ్ళు లేరా? ముళ్ళలాంటి స్వభావం, ముళ్ళలాంటి స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మొన్న నేను గుంటూరులో ప్రేయర్ పెడితే వాళ్ళు దేవుని గురించి తెలియదు. ఇద్దరు భార్యాభర్తలు, భార్య ఒక మంచి నెట్వర్క్ షాప్ ఒకటి పెట్టింది. మందే, ఇది కూడా మందే కనుక రాండి మా దగ్గరికి. ఏం చేస్తున్నాడు? ఉందా వీళ్ళిద్దరి మధ్యలో ఏకత్వం ఉందా? ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? భర్తను మెచ్చుకుంటే భార్య ఓర్చుకోలేదు, భార్యని మెచ్చుకుంటే భర్త ఓర్చుకోలేడు. ఒక మాంసం తీసుకొచ్చారనుకోండి, ఒక ముక్క భర్త కన్నా భార్య ఎక్కువ తిందనుకోండి, ఏం చేస్తారు? నేనా డబ్బులు తీసుకొచ్చింది నువ్వా? ముందు నాకు పెట్టాలా, నువ్వు తినాలా అని ఏం చేస్తారండి? అక్కడ గొడవ ఉండదంటారా? ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వీళ్ళు? ప్రార్థనా పరులు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఈ ముళ్ళ చెట్టు లాంటి స్వభావాలు. ఇక వండుకున్నదంతా అక్కడ పడేస్తారు. ఇక ఇద్దరు డిషున్ కొట్టుకోవడమేక. అన్నం సంగతి ఏంటి? దాని దారిని అది పోయింది. కనుక ఈ ముళ్ళ చెట్టు లాంటి స్వభావాన్ని, ఈ ముళ్ళ చెట్టును నువ్వు ఈ రోజున, ఈ గడియలో నువ్వు నరికేస్తేనే ఆ స్థలములో, ఆ గడియలో, లేకపోతే ఉన్నటువంటి ఆ స్థలములో దేవదారు చెట్టులను మొలిపిస్తాడంట. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు దేవదారు చెట్టుగా తయారు అవ్వాలి అనంటే, నీవు దేవదారు చెట్టుగా నువ్వు కనబడాలి అనంటే, సమాజానికి, దేవునికి, నీ భర్తకు, నీ బిడ్డలకు, దైవజనులకు, సంఘానికి, అందరికీ దేవదారు చెట్టుగా కనబడు. ఏమండి, మన ముందు జామ చెట్లు ఉంటాయి. మన ఇంటి ముందు జామ చెట్లు ఈరోజు జామ చెట్టుగా ఉండి రేపేం మామిడి చెట్టుగా ఉండిద్దా? రోజు ఒక రకంగా మారిద్దా? మారదే. అది బతికినంతకాలం ఎటా ఉండిద్దండి? ఉంటే జామ చెట్టుగానే ఉండిద్ది, ఉంటే మామిడి చెట్టుగానే ఉండిద్ది. కానీ మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడే దేవదారు చెట్టు కావాలనుకుంటాం, ఇంటికి వెళ్ళాక ఇదేనండి దేవుడు చెప్తుంది, ఇది కాదు. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఆ ముళ్ళ చెట్టును నరికేస్తేనే దేవుడు నీలో నుంచి మొలిపించి నిన్ను పల్లెంప చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, ఆ దేవదారు చెట్ల గురించో ఒక మాట చదువుకొని గొంజి చెట్ల దగ్గరికి వెళ్దాం. 104వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. 104వ కీర్తన 16వ వచనం చూసారంటండి. యెహోవా వృక్షములు. ఈ దేవదారు చెట్టు గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అంటే, యెహోవా దాన్ని నాటాడంట. యెహోవా చెట్టు అని కూడా ఉంది దేవుని గ్రంథంలో. అవన్నీ డీటెయిల్స్గా మనం తెలుసుకోవడానికి సమయం లేదు కనుక మనం వెళుతున్నాం. యెహోవా ఆ చెట్ల ద్వారా మహిమపరచబడుతున్నాడంట. యెహోవా చెట్టుగా, యెహోవా బిడ్డగా, యెహోవా కుమార్తెగా, యెహోవా కుమారుడిగా నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితం చాలా ధన్యమైపోతుంది. ఒకప్పుడు జనం తీసేయచ్చు, సమాజం నిన్ను లెక్క పెట్టుకోకపోవచ్చు, లేకపోతే నీ తోటి వారు నిన్ను లెక్క చేయకుండా తీసివేయచ్చు. కానీ
దేవుడు నాటిన మొక్కగా నీవు ఉన్నట్లయితే, దేవుడు ఎన్నుకున్నటువంటి మొక్కగా, దేవదారు మొక్కగా నువ్వు చేయబడినట్లయితే, ఆ ముళ్ళ చెట్టు అనేది నీ జీవితంలో కనబడకుండా పూర్తిగా ముళ్ళ చెట్టు దేనికైనా పనికొచ్చిద్దండి? కాల్చివేయబడటానికి కాకుండా ఇంకా మరి దేనికైనా పనికొచ్చిద్దా? ఏమండి, దేనికైనా పనికొచ్చిద్దా? తమాస్ గారు, దేనికైనా పనికొచ్చిద్దా? మామిడి తోటలో పనులు చేశారు. మామిడి కలప అయితే దేనికో దానికి వాడుతూ ఉంటారు. కానీ ముళ్ళ చెట్లు దేనికి వాడతారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాల్చివేయబడటానికి. నీ ముళ్ళ జీవితం లాంటి బ్రతుకు, ముళ్ళ జీవితం లాంటి ప్రవర్తన అది కాల్చివేయబడటానికి, నిన్ను నరకానికి తీసుకెళ్ళటానికి, నిన్ను సమాజంలో అవమానం తీసుకొచ్చి రావటానికి అది నీలో మొలిచింది కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక దాన్ని తీసేసుకుంటావా? దాన్ని తీసేసుకొని, ప్రభువా నువ్వు నన్ను నాటాలయ్యా, నీలో నన్ను నాటాలి ప్రభువా, దేవదారు చెట్టుగా నన్ను నాటు నాయన అని నువ్వు అన్నట్లయితే, ఇది తీసేసుకుంటే ఆ దానికి బదులుగా ఏం మొలిచిద్దంటండి? ఏం మొలిచిద్దంట? దేవదారు చెట్టుగా అక్కడ మొలిచిద్దంట. కింద చదువుకుందాం. చదవండి అమ్మా. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అమ్మా ఇక్కడమ్మా మొదట మనం చదువుకున్నటువంటి వాక్యం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండు చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. దురదగొండు చెట్లు ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు? అమ్మా, మీ స్నేహితులు, మీకు బాగా దగ్గరకున్న వాళ్ళు నిన్ను ఆటలు పట్టించడానికి, అరే అశోక్ బాగున్నాడురా అని ఏం చేస్తాడు? చక్కగా వచ్చి భుజం మీద చేస్తాడు, ఏదో ప్రేమ ఉన్నట్టు. ఏం చేస్తాడు? అలా నలిపి భుజం మీద ఎలా నలిపి అలాగే దాన్ని షర్ట్లో వదిలేస్తాడు. అప్పుడు ఏమైందండి? ఆ దురదకాయ ఏమవుతుందండి? ఆ పొట్ట మీద రాసుకుంటా చక్కగా కింద పడతాడు. ఇక వీడేం చేస్తాడు? ఈయన సరే వెళ్ళొస్తారా నేను అని వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఏం దొరదపడుతుంది అని ఏం చేస్తూ ఉంటాడు? గీకటం. ఎంతసేపు అండి? ఇంతలో దద్దుర్లో వస్తాయి. ఒక్కొక్కరి దగ్గర కూడా నీ దగ్గర కూర్చునేటువంటి విధానం లేకుండా అలాగా దురదలాగా నువ్వు కనబడుతున్నావు. నీ మాటలు దురద మాటలు, నీ చూపులు దురద చూపులు, నీ ప్రవర్తన దురద ప్రవర్తన, నీ ఆలోచన దురద ఆలోచన. ఇట్లాంటి ఆలోచన పెట్టుకొని గొంజి చెట్లు నీలో నుంచి రావాలి అంటే ఎలా వస్తాయి తల్లి? గొంజి చెట్లు ఎప్పుడైనా చూసారా? ఏమండి, ఎప్పుడైనా చూసారా? చూడాల, ఎక్కడి నుంచి చూడండి. చాలా శ్రేష్టమైంది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. తమ పట్టణములన్నిటిలోనూ ప్రకటన చేసి తెలియచేయవలసిందేమనగా, పర్వతమునకు పోయి ఒలివ చెట్లు కొమ్మలను, అడవి ఒలివ చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్లు కొమ్మలను, గుబురుగల్లా వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా ఏమన్నాడంటండి? పర్ణశాలలు కట్టవలను. ఈ పర్ణశాలలో వీటితోనే ఎందుకు కట్టాలండి? ఏమండి, ఏదన్నా చెట్టు ఆకు తుంచామనుకోండి, తుంచితే అదేమైందో తెలుసా అండి? కాసేపటికల్లా వడబడిపోయింది. ఏమైందంటండి? వడబడిపోయింది. మళ్ళీ ఏమవుతుంది? చిన్న ఎండ రాగానే ఎండిపోతుంది, పొడుం అయిపోతూ ఉండిద్ది. గాని ఆకులైనా
లేకపోతే జామ ఆకైనా లేకపోతే యాపాకైనా ఏదైనా చూడు మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు. కానీ వీటన్నిటికన్నా గొంజి చెట్ల యొక్క ఆకులు, గొంజి చెట్ల యొక్క ఆకులంట అవి ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటాయి. దేవుని స్తోత్రం చేద్దామా. ఎప్పుడన్నా చూడు, వానాకాలం చూడు, ఎండాకాలం చూడు, ఏ కాలంలో చూడు, అది ఎండిపోవటం అనేది జరగదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు తాటేకు మనం కొట్టామనుకోండి, తాటేకు కొట్టిన తర్వాత 1, 2, 3 రోజుల్లోకి ఏమైపోద్ది అంటండి, ఎండిపోయింది. ఆ ఎండిపోయిన తాటేకే తీసుకొచ్చి పందిర్లు వేసుకుంటా ఉంటాం. అవునంటారు కదంటారా? ఒక్కోసారి ఆ దాని కింద కూర్చొని వేడిగానే ఉండిద్ది. ఎందుకని? అది ఎండిపోయింది. ఆ వేడి దాని మీద పడగానే ఆ వేడి ఇంకేమవుతుందండి, మన మీద పడిపోతుంది. మన మీద ఆ వేడిలో ఉండలేక ఏంటి ఇంత వేడిగా ఉంది, ఇంత వేడిగా ఉంది, ఎలాగుందండి, అది అలాగుందండి అనుకుంటా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు కదా, ఈ గొంజి కొమ్మలు నువ్వు నరిగి తీసుకొని వచ్చి ఆ పర్ణశాలలో వేయండి, ఆ పాకాలు గుడారాలు వేయండి, ఆ పందిర్లు వేయండి. ఎందుకో తెలుసా? అవి 20 రోజులు, నెల రోజుల వరకు కూడా ఆకులు వడబడటం కానీ లేకపోతే అవి ఎండిపోవటం కానీ అటు జీవితంలో నరికేటప్పుడు ఎలాగుండిద్దో, నరికేటప్పుడు ఎలా ఉంటుందో అది నరికిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ప్రత్యేకించి ఆయన యొక్క ఆ పర్ణశాలల పండుగలలో వాటితో పందిర్లు వేయాలని దేవుడు ప్రత్యేకించి ఏం చేశాడు తెలుసా? అక్కడికి తీసుకురమ్మని చెప్పాడు. ఒకటి, అది ఎండిపోవటం వలన కిందకి వేడి దిగదు. అది ఎండిపోకపోవటం వలన వేడి కింద దిగదు. మళ్ళీ దానిలో నరికేటప్పుడు ఎలాగా నీరుండిద్దో అలాగే 10 రోజులు 20 రోజులు చూసినా సరే అలాగే నీరుండిద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అది చక్కని చల్లనైన నీడనిస్తుంది. ఏమిస్తుందంటే అండి, చక్కనైన చల్లనైన నీడనిస్తుంది. ఇంకా వైద్యపరంగా దాని కాయలను చాలామంది వాడతారు. యూదులు వాళ్ళ పిల్లలు పుట్టగానే ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఆ గొంజి కాయలను తీసుకుని వచ్చి వాటిని బాగా నల్లగొట్టి ఏం చేస్తారో తెలుసా? వాటిలోంచి నూనె తీసి ఆ నూనె వాళ్ళ దేహానికి పట్టిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే వారి దేహానికి పట్టిస్తారో వారి యొక్క నరాలు, వారి కండరాలు అన్నీ కూడా దృఢపరచబడతాయి, బలపరచబడతాయి. చాలా ఫిట్గా ఆ శరీరం టైట్గా ఉండిద్ది. కారణం ఏంటి తెలుసు? నరాలు కూడా అంత గట్టిగా ఉంటాయి. వాళ్ళు అలా ఉండాలని వాళ్ళు చేసే పద్ధతి అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నన్నాడు దురదగుండ్లు చెట్లకు బదులుగా నీలో ఏం మల్పిస్తానన్నాడు? గొంజి వృక్షములను మొలిపిస్తానన్నాడు. ఈ గొంజి వృక్షం యొక్క విశిష్టత చాలా విలువైనది, చాలా విలువైనది. అది దాని వేళ్ళు చాలా లోతుకి తన్నుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా జక్రియా గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా ఉండిద్ది గొంజి వృక్షాల గురించి. అది లోయలో పుడుతుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఎక్కడ పడుతుందంట అండి? అది లోయలో పడుతుందంట. లోయలో ఎక్కువగా ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. దీని వేళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అంట. కనుక ఆ యొక్క ఒకసారి చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. చూసారంటండి, తైల వృక్షములను నాటిస్తాడంట. ఏ చెట్టు నుండి అయితే ఆ తైలం వస్తుందో దానిని ఏం చేస్తాడంటండి? దేవుడు నాటిస్తాడంట. ఈ ఒకటి గొంజి చెట్లను దురదగుండ్లకు బదులుగా నీలో నాటిస్తాడంట. నీలో నుంచి ఆ తైలం రావాలి. నూనెతో నా తల అంటూ ఉన్నావని భక్తుడైన దావీదు అంటుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తైలము ఎక్కువగా ప్రవక్తలు, దైవచరులు కానీ, రాజులు కానీ వారి తలల మీద పోసి అభిషేకిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా తైలం గురించి మనం, ఆ నూనె గురించి మనం మాట్లాడుకుంటే, చాలామంది గొర్రెల కాపరులు కూడా ఎప్పుడు కూడా ఆ యెరూషలేములో వాళ్ళ మల చుట్టూ ఆ బాటిల్ ఒకటి ఉండిద్దంట. ఆ గొర్రెలను కాసేటప్పుడు, గొర్రెలు పైకి ఎక్కేటప్పుడంట, ఎక్కడైనా అలసిపోయినప్పుడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడంట ఏం చేస్తాడు తెలుసా? ఆ కాపరి ఆ గొర్రెను ఒళ్ళోకి తీసుకుని వచ్చి ఆ యొక్క తల మీద ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క తైలమును పోసి మర్దన చేస్తాడంట. అలాగే కాళ్ళకు కూడా ఒక 3-4 నిమిషాలు అలా చేయగానే ఎక్కడ లేని సత్తో కలిగి ఒక్కసారి ఆ గొర్రె లేచి మళ్ళీ తన పరుగును ప్రారంభించిందంట. నీవు గొంజి చెట్టుగా తయారైతే నీ ద్వారా నీరసంగా ఉన్న వాళ్ళు, నీ ద్వారా ఆ ప్రార్థనకు రానటువంటి వాళ్ళు కూడా ప్రార్థన రావడానికి మొదలు పెడతారు. దేవుని స్తోత్రం. దేవుని మేలులు పొందుకునేటువంటి వారు కూడా దేవుని మేలులు పొందుకుంటారు. మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఆ ముళ్ళ చెట్టును నరికేసుకోవడానికి ఇష్టపడతావా? దొరద చెట్టును తీసేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? అలాగే ఇష్టపడినట్లయితే దేవదారు చెట్టు ఎంత ఉపయోగం ఉందో నీవు అంత ఉపయోగంగా చేయబడతావు. అలాగే గొంజి చెట్టు ఎంత విలువైనదో నీవు కూడా అంత విలువైనటువంటి బిడ్డగా చేయబడటానికి అవకాశం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మరి మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎప్పుడు కూడా దేవదారు చెట్టుగానో మరలా గొంజి చెట్టుగానో చేయబడాలనేది దేవుని ఉద్దేశం. ఎప్పుడు చెప్పాలి దేవుని ఉద్దేశం. నువ్వు దీవించబడాలని లేదా? నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని లేదా? నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు సమాధానంతో ఇంటికి వెళ్ళాలని దేవుడు అనుకోవటం లేదా? నీలో ఆ ముళ్ళ చెట్టు లాంటి ఆలోచనలు తీసేస్తే, లేకపోతే దొరదగుండు లాంటి తలంపులు తీసేసుకుంటే, దేవుడు గొంజి వృక్షములను నీలో నుండి వాటికి బదులుగా మొలిపింపజేస్తాడు. నీకు దేవదారు చెట్టు కావాలా? ముళ్ళ చెట్టు కావాలా? దొరద చెట్టు కావాలా? గొంజి చెట్టు కావాలా? ఏ చెట్లు కావాలి? ఒకసారి విన్నాను నేను. ఏ చెట్లు కావాలని కోరిచారు? ఏ చెట్లుగా చేయబడాలని వచ్చారు? దేవదారు చెట్లుగా చేయబడాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. అలాగే గొంజి చెట్లుగా చేయబడాలనుకున్నటువంటి వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. అయితే ఒక షరత్ ఏంటిది తెలుసా? అంత పేపర్లో న్యూస్ ఇస్తాడు, ఇది ఆఫర్, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అంటాడు. కింద చిన్న అక్షరాలతో ఇస్తాడు. ఏంటో తెలుసా? ఫుట్ నోట్లు ఏమంటాడు? షరతులు వర్తిస్తాయి అని అంటాడు. ఏం చేస్తాడండి? షరతులు వర్తిస్తాయి. అలాగనని ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, ముళ్ళ చెట్టును తీసేసుకో, దొరద చెట్టును తీసేసుకో, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఒక ఆయనంట బాగా అధికారం చేతిలో ఉంది కదా అని, ఆయన చెప్పింది చలామణి అవుతుందని ఒక చాలా పేద వ్యక్తి వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి?
వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. వ్యాపారం చేసుకుంటుంటే ఏం జరిగిందో తెలుసా? అతడు అధికారంతో వచ్చేసి రాయ్ ఇటు చేయి అని ఆ వ్యాపారం ఆ పళ్ళన్నీ కూడా తీసుకొని ఏం చేశాడంటండి, అయ్యా ఇంత మటుకు తీసుకొని అయ్యా, అది నా లాభం, ఇది నేను ఆ సరుకు ఆ సావుకారి గారికి కట్టాలయ్యా అని చెప్పిన. ఏమన్నా ఏమన్నా చెయ్యి, ఏమాత్రం కూడా కనికరించకుండా అతడు ఏడ్చినా సరే, అతడు మొత్తుకున్నా సరే, ఏమన్నా సరే, ఇతడు ఒక ముళ్ళు చెట్టు లాంటోడు. ఎలా అంటాడంటే, పేరుకి ఉద్యోగం, ఏం ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం. మన న్యూస్ పేపర్లో పడింది. ఏంటిదో తెలుసా? ఒక అతను విఆర్ఓ అంటున్నాడంటే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీకు పాస్ పుస్తకం ఇవ్వాలంటే నాకు 25,000 రూపాయలు ఇస్తేనే నేను నీకు ఆ పాస్ పుస్తకం వచ్చేలాగా చేస్తా అన్నాడంట. ఈయన దగ్గర 25,000 రూపాయలు లేవు, చాలా పేద రైతు. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? సరే 20,000 ఇస్తానంటే అనుకున్నాడంట. సరే దానికి ఒప్పందం అయ్యాడు ఈ యొక్క విఆర్ఓ గారు. ఆ ఒప్పందం అయిన తర్వాత సరే పలానా రోజు పలానా చోటకి రా అన్నాడంట. అన్న తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేశాడు. ఏమండి పలానా విఆర్ఓ గారు ఇలాగ అంటున్నాడండి, నన్ను 20,000 రూపాయలు కట్టమన్నాడండి, నా దగ్గర ఏమి లేవని చెప్పినా ఒప్పుకోవట్లేదండి, ఇన్ని సంవత్సరాల నుంచి తిప్పుకున్నాడండి, పని కావట్లేదండి, మీరు ఏదైనా నాకు న్యాయం చేసి పెట్టాలండి అని చెప్తే, సరేలే నువ్వు 20,000 తీసుకొని రా, మేము ఆడికి వస్తాం అని అన్నాడంట. వీళ్ళు ఒక పెద్ద రైతుల్లాగా ఏం చేశాడంటండి, వీళ్ళు ఒక పెద్ద రైతుల్లాగా వచ్చేసి లుంగీలు కట్టుకొని టవల్లో భుజం మీద వేసుకొని ఒకళ్ళేమో తలకు కట్టుకొని ఏం చేశారు, ఒక వ్యవసాయకుల్లాగా ఆడికి వచ్చేసి ఏం చేస్తున్నా తెలుసా? ఈయన అన్నాడు, సార్ వచ్చేసాను, ఎక్కడికి రమ్మంటారు? ఇదిగో పలానా చోట పలానా వ్యక్తి ఉన్నాడు, అతనికి ఇచ్చే డబ్బులు అన్నాడు. అన్న తర్వాత సరే నేను ఇవ్వటానికి వెళ్ళాడు. ఇదిగో ఈ ఏసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఏం చేశారు తెలుసా? వాడిని పట్టుకున్నాడు. ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాడిని పట్టుకుంటే ఈ విఆర్ఓ కూడా బయటకు వచ్చాడు. విఆర్ఓ కూడా బయటకు వచ్చాడు. విఆర్ఓని ఎవరైతే దాని పక్కన ఉన్నాడో అతను కూడా పట్టుకున్నారు. మొత్తం ముగ్గురుని పట్టుకొని ఏం చేశారండి, అతను తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో తెలుసా? ముళ్ళ చెట్టులు లాంటి, దురద చెట్టులు లాంటి మనుషులు. ఈ స్వభావాలు మనలో కూడా ఒక్కోసారి ఇట్టగే ఉంటాం. మనం కూడా ఇట్టగే ఒకసారి ప్రవర్తిస్తూ ఉంటాం. ఏమాత్రం కనికరం, జాలి, దయ ఇట్లాంటిది ఏమాత్రం చూపియం. ఒక్కోసారి మన బిడ్డల మీదే చూపియం, ఒక్కోసారి మన భర్త మీదే చూపియం, ఒకసారి మన భార్య మీదే చూపియం, మన బంధువుల మీదే చూపియం. దైవజనులు ఎంత కష్టపడి చేసుకొని నాకెందుకు, కనీసం నడుము కూడా ఉంచరు, కనీసం ఏదైనా వెళ్ళి హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి చెట్లు, అలాంటి ఆ స్వభావాలు, అలాంటి ఆలోచనలు ఈరోజు ఒకవేళ నీళ్ళు ఉంటే అది ఇప్పుడు తీసి మేలు కలుగుతుంది. నువ్వు తీసేసుకున్న నాడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ముళ్ళ చెట్టును తీసేసుకున్నావు, మరలా ఆ దురదగుండు చెట్టును నరికేసావు. నువ్వు ఇప్పుడు సంతోషంగా సమాధానంగా నువ్వు వెళ్తుంటే ఆ సమాధానం నీతో వచ్చేసింది. ఎక్కడికో తెలుసా? నువ్వు ఇంట్లోకి వెళ్ళినా ఆ సమాధానం నీ దగ్గరకు వచ్చేసింది. దేవుడు అంట, అసలు విషయం చెప్పకుండా నేను మర్చిపోయా, 11వ వచనంలో ఒక మాట రాశాడు. ఏమన్నాడు తెలుసా? చదవండమ్మా. 11వ వచనం అమ్మా, 55. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నిష్ఫలముగా మా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును. ఏమన్నాడు? నేను పంపిన కార్యమును అందరు చెప్పాలి. సఫలము చేయును. నువ్వు ఇక్కడికి వస్తానో చూసావా? నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు అంట నీతో పాటు నువ్వు వస్తుంటే, నువ్వు మేలు పొందుకుంటే, దేవుడు చెప్పినట్టు చేస్తానని అనుకున్నట్లయితే నీకు ఒక దీవెన ఇవ్వాలని దేవుడు నీతో పాటు పంపించాడంట. మీరు వాళ్ళు చప్పట్లు కొడితే నన్ను అయిపోతావా? ఆ దీవెన నీతో పాటు పంపించాడంట. ఆ దీవెన నీతో పాటు పంపించినప్పుడు మరి ఆ దీవెన అంట పెట్టుకొని వెళ్తున్నావా? ఏమ్మా, ఆ దీవెన ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావా? దేవుడంట నీతో పాటు పంపించిన కార్యము సఫలము చేయుదును. ఎప్పుడు చేస్తాడంట?
ఎప్పుడు సఫలం చేస్తాడంట? దేవుడు నిన్ను, మన బిడ్డలే, అమ్మో మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలండి, మా అబ్బాయి జడ్జి అవ్వాలండి, మా అబ్బాయి అది అవ్వాలండి, మా అబ్బాయి ఇది అవ్వాలండి అనుకుంటూ ఉంటారు. అనరానికి అనుకోరండి. మన బ్యాక్గ్రౌండ్ సంగతి తర్వాత. అమ్మా తినటానికి తినలేకపోయినా ఏ కోరికలు ఉంటాయి అమ్మా? అమ్మా చెప్పమ్మా, ఏం కోరికలు ఉంటాయి? చాలా కొండమ్మ కోరికలు ఉంటాయి. మరి దేవుడు కూడా నీ గురించి అంత కొండమ్మ కోరికలు పెట్టుకున్నాడు. కొండమ్మ కోరికలు పెట్టుకొని ఉంటే తీరాన్ని ఇక్కడ తీసుకొని వస్తే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ బహుమానం ఏడే వదిలేసి హ్యాపీగా నిద్రకాలం అట్ట వెళితే దేవుడు బాధపడతాడు తల్లి, దేవుడు దుఃఖపడతాడు. దైవజనులు ఎంతో ప్రయాసపడి ఎంత ఖర్చు అయినా సరే ఈ సభలను ఏర్పాటు చేశారే. ఈ సభలను ఏర్పాటు చేసినందుకు మరి దేవుడు సంతోషించాలంటే, దైవజనులు ఆనందించాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? అది నీ మేలు కొరకే. నువ్వు బాగుండాలని, నువ్వు అనేకులకు మేలుకరంగా ఉండాలని, నువ్వు అనేకులకు దీవెనకరంగా కనబడాలని. ఆ ముళ్ళ చెట్టు నీ జీవితంలో కనబడకూడదని, దేవదారు చెట్టు లాగా ఆ బ్రతుకు నీలో కనబడాలని, గొంజి చెట్టు లాంటి జీవితం నీలో కనబడాలని దేవుడు ఈ రోజున ఆ ముళ్ళ చెట్టును నరికేసుకోమన్నాడు. నరికేస్తేనే ఆ ఫలం నీతో వచ్చింది. గుర్తుపెట్టుకున్నామ్మా, నరికేస్తేనే ఆ ఫలం నీతో వచ్చింది. ఎట్టయినా వచ్చేది, రాపైన పర్లేలే. ఒక్కోసారి ఏం చేస్తారో తెలుసా? ఒక ఎట్టగే నేను ఇమీడియట్గా ఆఖరి రోజు మారు మనసు పొందుతాను అనుకుంది. మూడో రోజున వచ్చేసింది. మూడో రోజున వచ్చేసరికి ఆ కారు ఎక్కి వస్తానే ఉంది. వచ్చేటప్పుడు మధ్యలో లారీ యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది. పొందిందా రక్షణ? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము నీ మీదకి ఆ ఉపద్రవం రాకముందే, ఆ కీడు రాకముందే నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితంలో ఉన్నటువంటి ముళ్ళ చెట్టు లాంటి స్వభావాలు, ముళ్ళ చెట్టు లాంటి జీవితాలు, ముళ్ళ చెట్టు లాంటి అలవాట్లు, ముళ్ళ చెట్టు లాంటి కఠిన మనస్సు, ముళ్ళ చెట్టు లాంటి ఎదటి వాళ్ళని చీల్చివేసేటువంటి మాటలు నీలో ఉన్నాయమ్మో. ఇప్పుడే తీసేసుకో. దొరదగొండ లాంటి జీవితం తీసేసుకో. నీ జీవితం ధన్యంగా మారుస్తాడు. నీతో పాటు వస్తుంది ఆ దీవెన, నీతో పాటు నీ ఇంటికి వస్తుంది అంటున్నాడు కదా దేవుడు. నువ్వు సంతోషంగా కొనిపోబడతావు, వెళతావు. ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధి నుండి నీ ఇంటికి వెళతావు. దేంతో? సంతోషముతో, ఆశీర్వాదాన్ని అంటబెట్టుకొని, దేవుని యొక్క దేవదారు చెట్టుగా, దేవుడు నాటినటువంటి చెట్టుగా నువ్వు వెళ్తావు. ఇక నుండి నిన్నేమని పిలుస్తావు తెలుసా? యెహోవా నాటబడిన చెట్టు, యెహోవా చెట్టు. ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్. ఈ దేవుని చెట్టు అని చెప్పించుకునే ఫలానా. ఇప్పుడు చూడండి, వచ్చిన మాట ఏంటో తెలుసా? ఏమ్మా, రాజుగారు కూతురుతో ఆడుకున్న తంటే ఆడుకోపోయిన తంటేనంట. అవునంటారు కాదంటారా? చెప్పండి అమ్మా. ఆడుకున్న తంటే ఎందుకని? రాజుగారు కదా వాళ్ళ తండ్రి. అలాగే రాజులకు రారాజు అయినటువంటి ఆ తండ్రి బిడ్డగా నీవు ఉంటే ఎవరైనా గడగడ వణకాల్సింది, ఎవరైనా భయపడాల్సిందే, ఏ శేఖర శక్తులైన గడగడ వణకాల్సిందే, ఏ శాపమైన నీ నుండి దూరం అవ్వాల్సిందే. ఆశీర్వాదం నీ దగ్గరికి రావాలి కానీ నీవు దాని వెంట పరిగెత్తడం కాదు. చాలామంది ప్రార్థనలు మానేసి డబ్బయ్యా అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ డబ్బు నీ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడంట? నీ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు. అది నీ దగ్గరకు రావాలి అంటే నీవు ముళ్ళ చెట్టును నరికేసుకుంటావా? దురదగొండు లాంటి మనస్తత్వాన్ని తీసేసుకొని, ప్రభువా నీవు చెప్పినట్టుగా దేవదారు చెట్టుగా నేను ఉంటానయ్యా, ఆ యొక్క గొంజి చెట్టులాగా నేను ఉంటాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఆఖరికి ఒక మాట రాశాడు, యెహోవాకు ఖ్యాతిగా నిత్యమైన, చదవండి తల్లారా, నిత్యమైన జ్ఞాపక సూచనలుగా. ఎవరండి ఇంత బాగా వెక్సిస్తున్నారు? ఎవరండి వీళ్ళు అంటే, యెహోవా నాటిన బిడ్డ అని దేవునికి మహిమ రావాలి అంట, ఖ్యాతి రావాలంట. ఇది ఎంతకాలం ఏమండి? ఒక్కో చెట్టు కొంతకాలం బాగా కాసేది, కొంతకాలం బాగా కాయదు. ఈ చెట్టు అట్లున్నదంట, నిత్యమైన
జ్ఞాపక సూచనగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ధన్యులుగా చేయబడాలి. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి రాబడాలి. నిన్ను చూసి దేవుని తెలుసుకోవాలి. నిన్ను చూసి వారి కూడా దీవించబడాలి. నిన్ను చూసి గ్రామం రావాలి. పాపాత్మరాలైన స్త్రీని చూసి ఆ యొక్క పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మెస్సియాను చుట్టానికి వచ్చారు. నిన్ను చూసి రాగలుగుతున్నారా? నిన్ను ఒక సూచనగా నిలబెట్టాడు. మరి నేను చూసి ఎంతమంది వచ్చారు? నీ ప్రవర్తన చూసి ఎంతమంది వచ్చారు? నీకు వస్తున్న దీవెని చూసి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. నువ్వు నమ్మి ప్రార్థన చేసుకో. మోకరించి ప్రార్థించే, ప్రభువా నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావయ్యా. నీకు ఖ్యాతిగా నన్ను నిలబెట్టుకున్నావయ్యా. ఖ్యాతిగా నిత్యమైనటువంటి జ్ఞాపక సూచనగా నన్ను నిలబెట్టుకున్నావు ప్రభువా. కానీ నేను అలాగ ఉండకుండా ముళ్ళ చెట్టుగా నేనున్నానయ్యా, దొరదగొండ చెట్టుగా నేనున్నానయ్యా. ఇక అది